హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి మీరు సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియోలో మనం 22 ఆగస్ట్ థర్డ్ షిఫ్ట్ రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం. సో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసరికి ఏపీవై అటల్ పెన్షన్ యోజన పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించి అర్హత వయసు ఎంత అని అయితే అడిగారు. ఎలిజిబిలిటీ ఏజ్ అనేది 18 to 40 ఇయర్స్ ఏజ్ లోపు వాళ్ళు మాత్రమే దీంట్లో అయితే జాయిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైతే జాయిన్ అయ్యారో వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళు మంత్లీ పే చేయాల్సిన ప్రీమియం అమౌంట్ అనేది అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ ప్రీమియం అమౌంట్ని బట్టి వాళ్ళు ఆ విధంగా మనకి పే చేసినట్లయితే కనుక మనకి 60 సంవత్సరాలు దాటిన తర్వాత వీళ్ళకైతే మనకి కొంత అమౌంట్ వాళ్ళు పే చేసిన ప్రీమియంను బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి సో మనకి పెన్షన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే 12 డజన్ ఎగ్స్ మనకి కాస్ట్ వచ్చేసరికి ఈచ్ 5 రూపీస్. 12 ఎగ్స్ వచ్చేసరికి బ్రోకెన్ అంటే పగిలిపోతే కనుక అతను మిగతా గుడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని 6 రూపాయల డజన్కి చొప్పున అమ్మితే కనుక అతనికి ఎంత శాతం లాభం వచ్చింది, లాభ శాతం ఎంత, గెయిన్ పర్సంటేజ్ ఎంత అని చెప్పి ఎక్స్ రిలేటెడ్ ప్రాబ్లం అయితే అడిగారు అన్నారు. అలాగే మనకి ఆర్టికల్ 40 అనేది దేనికి సంబంధించింది అని అయితే అడిగారో. ఆర్టికల్ 40 అనేది మనకి విలేజ్ పంచాయతీ, ఓకే, గ్రామ పంచాయతీకి సంబంధించింది. సో మీకు చెప్పాను ఆల్రెడీ, పంచాయతీ రిలేటెడ్ ఖచ్చితంగా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోండి, డెఫినెట్గా అడుగుతున్నాడని చెప్పి. అలాగే మనకి 12 to 35 ఆర్టికల్స్ విచ్ పార్ట్, ఓకే, 12 నుండి 35 దాకా ఉన్న ఆర్టికల్స్ అనేవి ఏ భాగానికి చెందినవి అని అయితే అడిగారు అని కొంతమంది చెప్పారు. కొంతమంది ఏమో ప్రాథమిక హక్కులు మనకి ఏ భాగానికి చెందినవి, ఓకే. సో ఎలా అడిగినా ఒకటే. సో ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు అనేవి 12 నుండి 35 ఆర్టికల్ దాకా అయితే మనకి సంబంధించినవి అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి పార్ట్ 3, ఓకే, భాగం 3లోకి అయితే మనకైతే రావడం జరుగుతుంది. సో మనకి ఏదైతే మనం ఫ్రీ పీడిఎఫ్ ప్రొవైడ్ చేసామో అందరికీ కూడా మన వెబ్సైట్లో ఫ్రీగా, ఆ పీడిఎఫ్లో మనకి ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఆర్టికల్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ జీకే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పీడిఎఫ్లో అయితే ఉంటుంది, ఓకే. ఇందులో ఒకసారి చూసినట్లయితే నెక్స్ట్ షిఫ్ట్లో అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. పార్ట్ 1లోకి ఏమొస్తాయంటే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. ఇందులో 1 నుండి 4 ఆర్టికల్స్ కవర్ అవుతాయి. పార్ట్ 2 వచ్చేసరికి సిటిజన్షిప్, 5 నుండి 11 ఆర్టికల్స్ కవర్ అవుతాయి. పార్ట్ 3 వచ్చేసరికి ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక మనకి. సో ఇప్పుడు ఏదైతే అడిగారో ఇదే ప్రాథమిక హక్కులు, ఈ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు 12 నుండి 35 ఆర్టికల్స్ అయితే కవర్ అవుతాయి ఈరోజు ఎగ్జామ్లో అయితే. సో ఈ క్వశ్చన్ అయితే అడిగారో. అలాగే పార్ట్ 4 మనకి డిపిఎస్పి ఆదేశిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్, ఇది 36 to 51, ఓకే. సో ఇది కూడా అడిగే అవకాశం ఉంది. ఆదేశిక సూత్రాలు అనేవి ఏ భాగానికి చెందినవి అని అడగచ్చు, పార్ట్ 4కి చెందినవి. అలాగే ఫండమెంటల్ డ్యూటీస్, ఓకే. సో ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి కూడా ఇంపార్టెంట్, పార్ట్ 4Aలోకి వస్తాయి. 51Aకి సంబంధించింది. ఈ క్వశ్చన్ కూడా మనకి గతంలో మనకి అంతకుముందు షిఫ్ట్స్లో 17, 18 జరిగిన దాంట్లో అయితే చాలాసార్లు అయితే ఈ క్వశ్చన్ కూడా అడగడం అయితే జరిగింది. అలాగే పార్ట్ 5 వచ్చేసరికి యూనియన్ గవర్నమెంట్ 52 to 151. అలాగే పార్ట్ 6 వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్. పార్ట్ 8 వచ్చేసరికి యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాలు. పార్ట్ 9 పంచాయతీస్ 243 నుండి 243 ఇది కూడా మనకి మార్నింగ్ షిఫ్ట్లో అయితే ఈరోజు మనకు అడగడం అయితే జరిగింది. అలాగే మున్సిపాలిటీస్ 9A, అలాగే కోఆపరేటివ్ సొసైటీస్ 9B, షెడ్యూల్ అండ్ ట్రైబల్ ఏరియాస్ పార్ట్ 10. ఖచ్చితంగా అయితే ఇవి చాలా రిపీటెడ్గా అడుగుతున్నాడు. స్క్రీన్ షాట్ తీసుకుని అయితే ఒకసారి ప్రిపేర్ అవ్వండి, ఎవరైనా ప్రిపేర్ అవ్వడం వాళ్ళు ఉంటే కనుక. అలాగే మనకి రిలేషన్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్ వచ్చేసరికి పార్ట్ మనకి 11. అలాగే మనకి ఫైనాన్స్ ప్రాపర్టీ కాంట్రాక్ట్ సూట్ వచ్చేసరికి పార్ట్ 12. ట్రేడ్ అండ్ కామర్స్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా వచ్చేసరికి పార్ట్ 13. సర్వీస్ అండర్ ద యూనియన్ స్టేట్స్ వచ్చేసరికి పార్ట్ 14. ట్రిబ్యునల్స్ వచ్చేసరికి పార్ట్ 14A. ఎలక్షన్స్ వచ్చేసరికి పార్ట్ 15 ఇంపార్టెంట్. స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు సర్టెన్ క్లాసెస్ వచ్చేసరికి ఇది కూడా ఇంపార్టెంట్ మనకి 16. అలాగే లాంగ్వేజెస్ వచ్చేసరికి మనకి 17. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ వచ్చేసరికి మనకి 18. అలాగే మనకి మిస్లీనియస్ వచ్చేసరికి 19. అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వచ్చేసరికి ఇంపార్టెంట్ ఆర్టికల్ 20. అలాగే టెంపరీ ట్రాన్సిషనల్ అలాగే స్పెషల్ ప్రొవిజన్స్ మనకి 21. షార్ట్ టైటిల్ కమెన్స్మెంట్ అథారిటీ టెస్ట్ ఇన్ హిందీ అండ్ రిపల్స్ వచ్చేసరికి 822, ఓకే. సో ఆర్టికల్స్ అనేవి కూడా పక్కన ఉన్నాయి, చూసుకోండి. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి చౌరా చౌరీ మూమెంట్ ఇయర్, చౌరా చౌరీ ఉద్యమ సంవత్సరం ఎప్పుడు అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి 1922, ఓకే, 1922. జనరల్గా హిస్టరీ చరిత్ర రిలేటెడ్గా చాలా తక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అడిగిన 1 to 2 అనే క్వశ్చన్ మాత్రమే అడుగుతున్నాడు. అది కూడా ఇయర్స్ మీద అయితే కూడా చాలా తక్కువ అడుగుతున్నాడు. ఎక్కువ రాజా రామ్మోహన్ రావు గారు స్థాపించినవి ఏదైతే బ్రహ్మ సమాజం కానీ ప్రార్థనా సమాజం ఇటువంటి వాటి మీద అయితే క్వశ్చన్స్ అయితే ఎక్కువ అడుగుతున్నాడు. కానీ హిస్టరీ రిలేటెడ్గా గాంధీ రిలేటెడ్ కానీ ఇయర్స్ కానీ చాలా తక్కువ 1 or 2, అది కూడా కొన్ని షిఫ్ట్స్లో మాత్రమే అడుగుతున్నారు. అలాగే విచ్ స్టేట్ లివింగ్ రూట్ బ్రిడ్జ్ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ టెంటివ్ లిస్ట్. ఏ రాష్ట్రం యొక్క లివింగ్ రూట్ బ్రిడ్జ్ యునెస్కో ప్రపంచ హెరిటేజ్ సైట్ తాత్కాలిక జాబితాలో చేర్చబడ్డాయి అని అడిగారు. ఏ రాష్ట్రానికి సంబంధించిందని. మేఘాలయ స్టేట్కి సంబంధించింది.
అలాగే ZnO C+C ఈజ్ ఈక్వల్ టు Zn+CO. ఇది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ అని అయితే అడిగితే కనుక మీకు ఆన్సర్ వచ్చేసరికి రిడాక్స్ రియాక్షన్. ఇది రిడాక్స్ రియాక్షన్. బట్ కొంతమంది ఏం చెప్పారు అంటే ZnO+C ఈజ్ ఈక్వల్ టు Zn+CO అని ఈక్వేషన్ ఇచ్చి దీంట్లో ఆప్షన్స్లో ఎలా ఇచ్చారంటే ZnO అనేది ఆక్సిడెంట్, లేదా Zn అనేది రెడ్యూసింగ్ ఏజెంట్, ఓకే, లేదా CO అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఇచ్చారంట. సో మీకు ఈక్వేషన్లో ఏదైతే కార్బన్ ఉందో ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్, జింక్ ఏదైతే ఉందో అది రెడ్యూసింగ్ ఏజెంట్. ఓకే, జింక్ రెడ్యూసింగ్, కార్బన్ వచ్చేసరికి ఆక్సిడైజ్డ్. ఓకే, సో వీటి రిలేటెడ్గా ఆప్షన్ ఏవైతే ఉంటుందో అదైతే మీరు అయితే ఆన్సర్ చేయాలి. లేదా మనకి రిడాక్స్ రియాక్షన్ ఓన్లీ రియాక్షన్, రిడాక్స్ రియాక్షన్, ఆక్సిడైజింగ్ రియాక్షన్, రిడక్షన్ రియాక్షన్ అని అడిగితే కనుక రిడాక్స్ రియాక్షన్ అయితే ఆన్సర్ అవుతుంది. కొంతమంది అలా చెప్పారు, కొంతమంది ఇలా చెప్పారు. సో క్వశ్చన్ ఎలా వచ్చిందో అన్న దాన్ని బట్టి మనకి మా ఎగ్జామ్లో ఎలా అడిగాను దాన్ని బట్టి ఆన్సర్ చేయాలి. ఈక్వేషన్ మటుకు ఇది రిడాక్స్ రియాక్షన్. ఇందులో కార్బన్ వచ్చేసరికి ఆక్సిడైజ్డ్, జింక్ వచ్చేసరికి రెడ్యూస్డ్. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మొదటి 8 ప్రధాన సంఖ్యలు మొత్తం 7తో డివిజిబుల్ చేస్తే రిలేటెడ్ కూడా క్వశ్చన్ అయితే ఒకటి వచ్చిందంట. అలాగే ఇన్ విచ్ స్టేట్ శాండ్ వీ ఫౌండ్ మోనోజైట్. మోనోజైట్ అనేది ఏ రాష్ట్రంలో ఇసుకలో ఎక్కువగా దొరుకుతుందని అయితే అడిగారు. సో ఎగ్జాక్ట్ నాకు అయితే ఐడియా లేదు. కేరళ స్టేట్లో ఎక్కువగా మోనోజైట్ ఉంటుంది, బట్ ఇసుకలో అని అడిగారు. సో ఒకసారి చూసుకోండి. కేరళ, తమిళనాడు అటు సైడే మనకి తమిళనాడు, కేరళ అటువైపు ఎక్కువగా మోనోజైట్ అయితే లభిస్తుంది. సో ఎగ్జాక్ట్ ఆప్షన్ క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి. ఒకసారి ఎగ్జామ్ రాసిన వాళ్ళు అయితే కరెక్ట్గా కామెంట్ చేయండి. అలాగే మనకి ఫెస్టివల్స్, ఓకే, సాగదావా ఫెస్టివల్ రిలేటెడ్ టు విచ్ స్టేట్. ఓకే, సాగదావా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారని అడిగారు. సో ఇది మనం ఫెస్టివల్స్ వీడియో చేసాం, నేను ఆల్రెడీ చెప్పాను, ఖచ్చితంగా చూడండి వీడియో అని చెప్పి మార్నింగ్ షిఫ్ట్లో కూడా చెప్పాను. సో మనం చెప్పుకుంది యాస్టీస్ ఈ స్లైడ్ అనేది మనం చెప్పుకున్న పవర్ పాయింట్లోదే ఫెస్టివల్స్లోదే. సో మీకు చెప్పాను పాంగ్ లామ్సోల్ ఫెస్టివల్, సాగదావా ఫెస్టివల్, లోసుంగ్ అనేది సిక్కిమీస్ న్యూ ఇయర్, ఈ మూడు కూడా సిక్కిం స్టేట్లో జరుపుకుంటారని చెప్పాను. సో ఈ ఫెస్టివల్ అయితే ఈరోజు అడిగారు సాగదావా అనేది. అలాగే మార్నింగ్ కూడా ఫెస్టివల్స్ వచ్చినాయి. ఖచ్చితంగా ఫెస్టివల్స్ చూడకపోతే ఫెస్టివల్స్ కానీ, డ్యాన్స్ ఫామ్స్ కానీ, అలాగే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానీ దాని నుండి కూడా క్వశ్చన్ వచ్చింది మార్నింగ్. ఆ 3 వీడియో లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా 3 వీడియోస్ అనేవి చూడండి. అలాగే నేను ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ మీద 2 వీడియోస్ చేశాను. మనకి జనరల్ సైన్స్ మీద కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ వాటి నుండి కూడా బిట్స్ వస్తున్నాయి. మనం చేసిన వీడియో నుండి కూడా బిట్ అడిగారు, కాబట్టి ఆ వీడియోస్ కూడా చూడకపోతే కనుక ఒకసారి రీసెంట్గా వెళ్ళి 100 ఎక్స్పెక్టెడ్ బిట్స్ అని చెప్పి, అలాగే మనకి ముఖ్యమైన జనరల్ సైన్స్ బిట్స్ అని చెప్పి 2 వీడియోస్ ఉంటాయి. వీడియో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అవి కూడా చూడండి. అలాగే భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మనకి మార్చ్ టైంకి ఎవరు అని అడిగారు. రీసెంట్గా అయితే యూయూ లలిత్, మనకి జస్టిస్ యూయూ లలిత్, ఉదయ్ ఉమేష్ లలిత్ వచ్చేసరికి 49th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ అయ్యారు. మనకి ఎగ్జామ్లో అడిగింది ఓల్డ్ కాబట్టి ఎన్వి రమణ, మార్చ్ టైంకి అయితే ఎన్వి రమణ అనేది అయితే ఆన్సర్ అవుతుంది. అలాగే వాయు కోశాలు, ఓకే, అలువలి రిలేటెడ్గా అయితే ఒక ప్రశ్న అడిగారంట. అలాగే మనకి గోవా ఐరన్ ఓర్ ఎక్కడ ఉంటుంది అని అడిగారు. గోవా ఐరన్ స్టేట్ వచ్చేసరికి జార్ఖండ్. అలాగే ఫైండ్ ద మినిట్ హ్యాండ్ యాంగిల్ అట్ ద 310 minutes రిలేటెడ్గా మనకి మినిట్ హ్యాండ్ యాంగిల్ అడిగారు. క్లాక్ ఖచ్చితంగా అడుగుతున్నారు, ఖచ్చితంగా నెక్స్ట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు క్లాక్ క్యాలెండర్ చూసుకోండి. అలాగే విచ్ డిపార్ట్మెంట్ హ్యాస్ లాంచ్డ్ ఏ వన్ హెల్త్ కన్సోర్టియం, ఏ శాఖ వన్ హెల్త్ కన్సోర్టియంను ప్రారంభించిందని అడిగారు. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ విభాగం అయితే దీన్ని ప్రారంభించింది. గ్యాస్ ఎక్స్చేంజ్ ఇన్ ప్లాంట్స్ ఈజ్ అచీవ్డ్ బై స్టొమాటో మరియు లెటిస్ సెల్స్. ఓకే, స్టొమాటో లెటిస్ సెల్స్ వచ్చేసరికి మొక్కల్లో గ్యాస్ మార్పిడిని అయితే మనకి సాధించడం అయితే జరుగుతుంది. సో మనకి గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది ఎలా జరుగుతుందని అడిగారు. సో ఆప్షన్లో ఏది ఉంటే స్టొమాటో మరియు లెటిస్ సెల్స్లో ఏది ఉంటే అది, లేదా 2 ఉంటే 2 అనేది అయితే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ త్రిపుర కోకోబోరోక్ రిలేటెడ్గా మనకి ఈ ఫెస్టివల్ సంథింగ్ జరిగింది త్రిపురలో. సో కోకోబోరో అనేది మనకి త్రిపురలో నేటివ్ లాంగ్వేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది నేటివ్ లాంగ్వేజ్ పేరు కూడా. సో ఈ కోకోబోరక్ అనేది ఈ సంవత్సరం 2022లో ఎన్నో మనకి సెలబ్రేట్ చేశారంటే 44th మనకి కోకోబోరక్ అయితే త్రిపురలో ఈ సంవత్సరం సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. సో 44th వచ్చేసరికి ఆన్సర్. అలాగే ఇథనాల్ టు ఇథనాయిక్ యాసిడ్ ఇన్వాల్వ్స్ విచ్ రియాక్షన్, ఇథనాల్ నుండి ఇథనాయిక్ యాసిడ్ ప్రతిచర్యను కలిగి ఉంటుందని అడిగారు. ఇది ఆక్సీకరణ ప్రతిచర్య, ఆక్సిడేషన్ రియాక్షన్. అలాగే సెకండ్ నేషనల్ పారా షూటింగ్ ఛాంపియన్షిప్, ఓకే, 2వ జాతీయ పారా షూటింగ్ ఛాంపియన్షిప్ 2022లో ఎక్కడ జరిగింది అని అడిగారు. న్యూఢిల్లీ, ఇండియాలో అయితే జరిగింది. అలాగే 1000 వాట్ 2000 వాట్ హీటర్ 4 hours యూస్ చేస్తే 10 daysకి ఎంత kWh మనకి పవర్ కన్జ్యూమ్ అవుతుందని చెప్పి కూడా రిలేటెడ్ క్వశ్చన్ అడిగారంట. ఓకే, అలాగే వాషింగ్ సోడా ఎలా తయారు చేస్తారో, లేదా వాషింగ్ సోడా యూజ్ రిలేటెడ్గా అయితే క్వశ్చన్ వచ్చిందన్నారు. ఎగ్జాక్ట్గా అయితే ఐడియా లేదు. వాషింగ్ సోడా అనేది మనం ఆల్రెడీ యాసిడ్లో డిస్కస్ చేసుకున్నాం కదా. సో రీసెంట్ బిట్లో మనకి రిమూవింగ్ స్టెయిన్స్ కానీ, హైలీ ఆల్కలైన్, అలాగే కెన్ యాక్ట్ యాజ్ సాల్వింగ్ టు రిమూవ్ స్టెయిన్స్, అన్క్లాగ్ డ్రైన్స్ లాంటివి అయితే వాటికైతే మనకి మెయిన్గా రిమూవ్ స్ట్రెయిన్స్కి అయితే వాషింగ్ సోడా అయితే యూజ్ చేయడం జరుగుతుంది.
ఓకే. అలాగే మనకి డాబర్ నీట్ త్రికం ఏదైతే ఉందో డాబర్ నీట్ ట్రయాడ్ అనేది సో ఆల్రెడీ చెప్పాను నేను కెమిస్ట్రీ ఎక్స్‌పెక్టెడ్ బిట్స్‌లో ఖచ్చితంగా వీటి మీద బిట్స్ వస్తాయి. ఖచ్చితంగా చూసుకోండి అని చెప్పి. సో ఆప్షన్స్‌లో మనకి ఈ విధంగా రిలేషన్స్ అని ఒకటి రాంగ్ ఇచ్చి దాంట్లో కరెక్ట్‌ది గాని, రాంగ్‌ది గాని ఐడెంటిఫై చేయమన్నారంట. ఇది ఖచ్చితంగా మీరైతే బై హార్ట్ చేయాలి. ఎవరైనా చూడని వాళ్ళంటే ఆ వీడియో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. మీకు ఖచ్చితంగా లిథియం, సోడియం, పొటాషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, మాంగనీస్, క్రోమియం, ఇనుము. ఓకే. మనకి ఐరన్. ఖచ్చితంగా ఈ విధంగా ఆర్డర్ అనేది బై హార్ట్ చేస్తే మొత్తం 5 కూడా మీకు ఎప్పుడు అడిగినా సరే మనకి కన్‌ఫ్యూజ్ లేకుండా చెప్పగలిగితే మీకు ఎటువంటి క్వెషన్స్ అన్నా సరే మీరు ఆన్సర్ అయితే చేయగలుగుతారు. డైబోనైట్ త్రికం వచ్చేసరికి మధ్యలో ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్‌ల యావరేజ్‌కి అయితే సమానం అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిథియం పరమాణు భారం మనకి లిథియం యొక్క పరమాణు భారం ఓకే. సో 7 పొటాషియం పరమాణు భారం 39 కదా. ఈ 7ని 39ని కలిపి బై 2 చేస్తే అంటే యావరేజ్ చేస్తే 23 వచ్చింది కదా. 23 అనేది మధ్యలో ఉన్న సోడియం యొక్క పరమాణు భారానికి అయితే సమానం అవుతుంది. ఇదే డాబోనైట్ త్రికం అనేది ఓకే. అటామిక్ వెయిట్స్ ఓకే. సో ఫస్ట్ ఎలిమెంట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ యొక్క యావరేజ్ అనేది మనకి మిడిల్ ఎలిమెంట్ యొక్క మనకి అటామిక్ వెయిట్ యొక్క అటామిక్ వెయిట్కి అయితే సమానం అయితే అవుతుంది. ఓకే. డాబోనైట్ ట్రయాడ్ అనేది ఇది సో చూసుకోండి. ఓకే. సో ఇది మనకి గ్యాదర్ అయిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి. ఈ షిఫ్ట్ అనేది కొంచెం డీప్‌గా అయితే అవ్వడం జరిగింది. అంటే క్వశ్చన్స్ అనేవి గుర్తుపెట్టుకొని చెప్పే విధంగా అయితే లేవంట. అందుకే ఎక్కువ క్వశ్చన్స్ అయితే గ్యాదర్ అవ్వలేదు. గ్యాదర్ అయిన క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. ఇంకా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే కనుక వీడియో చూసారు కాబట్టి ఇంకా ఎక్స్ట్రాగా క్వశ్చన్స్ ఉన్నా ఏదైనా క్వశ్చన్ నేను ప్రాపర్‌గా చెప్పకపోయినా కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే వాటిని అయితే మనం క్లారిటీగా అయితే డిస్కస్ చేద్దాం. సో ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్, కామెంట్, షేర్ చేసి అయితే మీరు సపోర్ట్ అయితే చేయండి. అలాగే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతున్న తర్వాత ఖచ్చితంగా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో క్వశ్చన్స్ సెండ్ చేయండి. లేదా అట్లీస్ట్ ఏదైనా యూట్యూబ్ వీడియో కింద అయినా సరే క్వశ్చన్స్ కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ లింక్ వర్క్ అవ్వకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.